అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని శర్భవరం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సోయం శ్రీ సౌమ్యని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రధాన నిందితుడు కసిం అనిల్ కుమార్తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నామని డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. ఆగస్టు 7వ తారీఖున దేవీపట్నం మండలం సర్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు. ఒక మహిళ అనేది అపహరణకు గురి చేశారు. సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కార్ లో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది. సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్ గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవీపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి అడ్డదిగులు అందరూ ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ ని పెట్టి సో బేసిక్ గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్ చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి, మొత్తం అన్ని కూడా చేయాలి. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈ రోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడు. ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది.